చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే కర్లీ హెయిర్ కి బాగా కాల్ చేయగలుగుతున్నాం కానండి సిల్కీ హెయిర్ కి కాల్ చేయాలంటే అవి ఎక్కువ స్టే చేయట్లేదు, బట్ చేసిన వెంటనే రిమూవ్ అయిపోతున్నాయి అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి ఈ ట్రిక్ చాలా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పక్కనే ఉన్న ఫాలోయింగ్ బటన్ నొక్కండి. ఈ ట్రిక్ ఏంటో మీకు తెలుస్తుంది. చాలా మంది తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హెయిర్ కాల్ చేయాలంటే హెయిర్ మోస్ యూజ్ చేస్తాం, లేకుంటే కర్లింగ్ క్రీమ్ యూజ్ చేస్తాం. వాటితో పాటు ఇంకా కొంచెం ప్రాపర్గా నీట్గా వస్తూ లాంగ్ స్టే ఉండాలంటే కర్ల్ అనేది ఒక మంచి ట్రిక్ ఉందన్నమాట. హెయిర్ వ్యాక్ బాయ్స్ కి హెయిర్ స్టైల్ యూజ్ చేస్తాం అనమాట. చిన్న వేవ్స్ క్రియేట్ చేయడం కోసం చెప్పి ఇది యూజ్ చేస్తాం. జెల్ వ్యాక్స్ మీకు బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంది. మంచి బ్రాండ్ తీసుకున్నారనుకోండి బాగుంటుంది. మెల్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో హెయిర్ కి అప్లై తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ కాదు. మంచిగా కోమ్ చేసుకుంటున్నాను. 1 2 3 4 హెయిర్ స్ట్రక్చర్ ను బట్టి పవర్ అనేది టెంపరేచర్ అనేది పెట్టుకోవాలి. మీరు గమనించారా కొంచెం స్టిఫ్ గా కాల్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో. కపుల్ షూట్స్ కానీ అవుట్డోర్ షూట్స్ కానీ అనుకున్న వాళ్ళకి ఇంకా హోల్డింగ్ స్ప్రే చేశారనుకోండి కాల్స్ అనేది వాళ్ళు హెడ్ బాత్ చేసేంత వరకు రిమూవ్ అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కర్లర్ ఏదైతే ఉంటుందో చాలా హీట్గా ఉంటుంది. ఫుల్గా చూసుకుంటే దట్స్ ఇట్. సో ఇలా నీట్గా ఉంటుంది కాల్ అనేది మీకు ఎలా అన్నా కూడా. సో ఐ హోప్ ఈ ట్రిక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం గుర్తుంది కదా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను, అనూస్ ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.